ఉపాధ్యాయుల సర్దుబాటు ఎప్పుడో, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హేతుబద్ధీకరణకు ఎదురుచూపులు, గ్రీన్ సిగ్నల్ ఇవ్వని విద్యాశాఖ, నష్టపోతున్న పేద విద్యార్థులు. ఇప్పుడు మీరు ఏమన్నారు, డిఎస్సి కొంచెం డిలే చేయండి, వాళ్ళు పిల్లలు అడుగుతున్నారంటే లేదు లేదు స్కూళ్ళు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, పిల్లలు చదువుకోవాలి ఎట్లా అని అన్నారు. మరి ఇప్పుడు ఇది ఎందుకు చేస్తలేరు మరి సర్దుబాటు? మనం ఈ మధ్య కాలంలో కూడా చాలా వార్తలు రాసిన పేపర్లు, 5 పిల్లలు ఉన్న దగ్గర 7 ఉపాధ్యాయులు ఉన్నారు, 100 మంది ఉన్న దగ్గర 5 లేరు. మరి షఫుల్ చేయాలి కదా, అంటే ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉన్నారో ఉపాధ్యాయులు వాళ్ళని తీసి తక్కువ ఉన్న దగ్గర చేయాలి, తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర రిక్రూట్ చేయాలా, ట్రాన్స్ఫర్ చేయాలా. మరి ఆ ప్రక్రియ ఇంకా స్టార్ట్ కాలే. మరి ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి ఇవాళ ఆగస్టులో ఉంటాం మనం, నెల రోజులు 2 నెలలు అయిపోయింది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి కూడా. మరి ఎప్పుడు చేస్తారు, ఎవరు చేయాలి, ఎవరు రివ్యూ చేయాలి? విద్యాశాఖ మంత్రి చేయాలి. ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఎప్పుడు నియమించాలి కొత్త విద్యాశాఖ మంత్రిని? కాంగ్రెస్ వాళ్ళు తనుకోవడం ఆగిపోయిన తర్వాత, ఢిల్లీలో అంతా ఓకే అయిన తర్వాత అప్పుడు నియమించాలి. ఎప్పుడు కావాలి ఇదంతా? మీరు అయిపోయేలేపు 6 నెలలు అయిపోతుంది. నష్టపోవాల్సింది ఎవరు? విద్యార్థులు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉండేలా హేతుబద్ధీకరణ చేయాల్సిన విద్యాశాఖ కనీసం పిల్లలు అధికంగా ఉన్న చోట తాత్కాలికంగా సర్దుబాటు చేయడంలో కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. బడులు తెరిచి 2.5 నెలలు కావస్తోంది. సాధారణ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది. అయినా ఉపాధ్యాయుల సర్దుబాటుపైన మౌఖిక ఆదేశాలు ఇవ్వట్లే. మార్గదర్శకాలు జారీ చేయాలని భావించినా దానిపైన కూడా నిర్ణయం తీసుకోలే. ఫలితంగా ఎక్కువ పిల్లలు ఉన్న చోట తక్కువ మంది టీచర్లు, ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్న బడుల్లో తక్కువ విద్యార్థులు ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పేద విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఎంతమంది పిల్లలకు ఎందరు టీచర్లు ఉండాలో స్పష్టంగా ఉన్నది. అసలు విద్యా హక్కు చట్టం అమలవుతుందా మన రాష్ట్రంలో? విద్యా హక్కు చట్టం అమలవుతుందా? అసలు ఒక 10% అని అమలవుతుందా? ఇటీవల జరిగిన బదిలీల సందర్భంగా విద్యాశాఖ ఉపాధ్యాయులు టీచర్ల నిష్పత్తిని మార్చింది. ఆ ప్రకారంగా 1 to 10 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ని ఇచ్చారు. అంటే 1 నుంచి 10 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి, ఒక టీచర్ ఉండాలి. గతంలో అది 0 నుంచి 19 మందికి ఒకరు మాత్రమే ఉండే. కానీ వీళ్ళు కొంత ఆలోచించి 10 మంది వరకు ఒక టీచర్ ఖచ్చితంగా ఉండాలి, 10 మందికి ఎక్కువ ఉంటే ఎక్కువ మంది ఉండాలి. అదేవిధంగా 11 నుంచి 40 మందికి 2 ఉండాలి, 41 నుంచి 60 మందికి 3 టీచర్లు ఉండాలి అని నిర్ణయించారు. దీనివల్ల కొంతవరకు పరిస్థితిలో మార్పు వస్తుందని భావించారు. అయితే ఇప్పటికీ వందల స్కూళ్లలో పిల్లలు ఎక్కువ, టీచర్లు తక్కువ, లేదా ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్న చోట విద్యార్థులు తక్కువగా ఉన్నారు. తాత్కాలికంగా అయినా ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు గత కొన్నేళ్లుగా ఉపాధ్యాయులను అవసరం లేని చోట నుంచి అవసరం ఉన్న బడులకు సర్దుబాటు చేస్తున్నారు. అందుకు ఏటా విద్యాశాఖ మౌఖిక ఆదేశాలు ఇవ్వగానే డిఈఓలు ఆ ప్రక్రియను ముగిస్తారు. టీచర్లను మరో బడిలో సర్దుబాటు చేస్తుంటే కనీసం 20 నుంచి 30% మంది రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి అవసరం లేని బడుల నుంచి కదలట్లేదట. అందుకే ఈసారి రాష్ట్ర స్థాయి నుంచే మార్గదర్శకాలు జారీ చేసి షెడ్యూల్ ఇవ్వాలి అనుకున్నారు. దీనిపైన పాఠశాల విద్యాశాఖ నుంచి దస్త్రం ప్రభుత్వానికి 2 నెలల క్రితమే పంపినా ఆమోదం లేదట. తగినంత మంది టీచర్లు లేకుండా చదువులు ఎలా సాగుతాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై వారు ఎంఈఓలు డిఈఓలతో, వారు పాఠశాల విద్యాశాఖ అధికారులతో నిత్యం మొరపెట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం టీచర్లు తక్కువగా ఉన్నారని, అవసరం లేని చోట రప్పించాలని డిఈఓలకు ఫోన్లు చేసి అడుగుతున్నారట. మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నాం. సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవడం తదితర కారణాలతో ఈ ప్రక్రియను ముగించారట. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఫైల్ మీ దగ్గర నుండి సంతకం పెట్టకపోతే ఎట్లా? 2 నెలలు అవుతుందట. ముఖ్యమంత్రి దగ్గరే ఉంది ఇది. ముఖ్యమంత్రి అంటుండే ఏమైనా లోపం జరిగిందా విద్యాశాఖలో? నేనే రివ్యూ చేస్తున్నాను కదా, నేనే చూస్తున్నాను కదా అన్ని, ఎక్కడ ఏం జరగలే కదా, విద్యాశాఖ మంత్రి లేకపోతే ఏందంటాడు. మరి అయితే మరి ఇది ఎందుకు ఉంటుంది? 2.5 నెలలు అయిపోయిందండి. ఇంకో 2.5 నెలలు అయితే హాఫ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ అయిపోతుంది. మరి ఆ పిల్లలకు చదివేట్లా? మీ ఇళ్ళ పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఏ స్కూల్లో చదువుకుంటున్నారు, వాళ్ళకి ఎంతమంది టీచర్లు ఉన్నారు ఒకసారి అడగండి. మంత్రులు, ఎమ్మెల్యేలు మీ ఇంట్లో ఉన్న మనవలో, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళని అడగండి ఎంతమంది ఉన్నారా మీ స్కూల్లో అని అడగండి. టీచర్లు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారని.